ప్రముఖ రచయిత అలానే సినీ నటుడు తనికెళ్ల భరణి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భరణి గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ ఒక హృదయ విదారకమైన వార్త విన్నామండి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు లేరు అనే వార్తను వినాల్సిన నిజంగా దుర్దినంగా భావిస్తున్నాం. మీతో ఎలాంటి అసోసియేషన్? అవునవును, ఎందుకంటే మహానుభావుడు, ఎందుకంటే చైల్డ్ ప్రాడజీ అతి చిన్న వయసులో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో 9వ ఏట 3 గంటల పాటు కచేరీ చేసి మహానుభావులు పెద్ద పండిత సంగీతంలో అఖండులైన వాళ్ళని ఆశ్చర్యపరిచిన మనిషి, భాగ్యకారుడు. ఎన్నో వేల కచేరీలు యావత్ ప్రపంచం ఇచ్చి ఒక అనుభూతిని కలిగించిన వాడు. స్వయంగా వాగ్గేయకారుడు ఎన్నో రచనలు చేసి స్వరపరిచి కొత్త రాగాన్ని కనిపెట్టేవాడు. కేవలం గాత్రమే కాకుండా ఇటు వైలిన్ మృదంగం మీద అపారమైన ప్రతిభ ఉండి ప్రోగ్రామ్స్ చేసిన వాడు. మా చిన్నప్పుడు మొత్తం యావత్ ఆంధ్రదేశాన్ని ఊపేసిన వేమి సేతురా లింగ అలాంటి తత్వాలు, తర్వాత భద్రాద్రి రామదాస్ కీర్తనలు, ఎన్నో పంచరత్నాలు, త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, హిందీ, ఇంగ్లీష్, ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన మహానుభావుడు. తర్వాత ఏమిటంటే వ్యక్తిత్వం కూడా చాలా తమాషా, ఆయన చాలా సరదా మనిషి. మనం సంగీత విద్వాంసులు కాబట్టి సీరియస్ అనుకుంటాం. మామూలు జీవితంలో చాలా జోకులు వేస్తూ చాలా జాలియల్ గా ఉండి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన ఒక సంగీత భోగి బాలమురళీ కృష్ణ గారు, మంగళంపల్లి వారు. అలానే అంటే చూడండి, అంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని. అలానే చిరుప్రాయం నుంచే ఆయన సంగీత ప్రతిభ. చాలా మేధావి అన్నా కదా, ఎందుకంటే జన్మత కొంతమందికి సంక్రమించిన మన వాక్కాటి అమ్మవారి ఆశీస్సులు చిన్నప్పటి నుంచే దాదాపు అదే త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో గానం చేయడం అనేది పెద్ద విషయం అయితే, దాదాపు కంటిన్యూస్ గా 3 గంటలు పాడి అందరినీ అలరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అంటే దానికి ఆయన గురువులు శ్రీ బారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి ఆశీస్సులు, ఈయన శ్రద్ధ, ఇవన్నీ దీనివల్ల సాధ్యమైంది. అలానే 400కు పైగా సినిమాల్లో కూడా ఆయన సంగీతాన్ని వినిపించారు కదా. అవును, ఆయన నారదుడు వేషం వేశారు, భక్త ప్రహ్లాదలో పాడారు. ఈ పాట ఆయనదైన ఒక ముద్ర ఉంది. ముఖ్యంగా ఇటు తెలుగు వాళ్ళకే కాకుండా తమిళ జాతికి కూడా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి ఆయన సంగీత వారసి. తమిళనాడు కూడా తమిళులు కూడా అంతే ఓన్ చేసుకున్న సంగీత సమ్రాట్ ఆయన. అలానే ఆయన నారద పాత్రను కూడా అద్భుతంగా పోషించారు కదా. అంటే అదే ఆయన ఎన్ఎస్ సుబ్బలక్ష్మి గారి తర్వాత మనం గర్వంగా చెప్పుకోదగ్గ శాస్త్రీయ సంగీత గాయకుడు, మహానుభావుడు వెళ్ళిపోవడం అనేది మాత్రం తెలుగు జాతికి తీరనీయుడు. అయితే ఆయన తెలుగు జాతి ఖ్యాతి మీద బాలమురళి గారి మంగళంపల్లి వారి ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలండి భరణి గారు. ఇక మనతో మాట్లాడడానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ప్రముఖ రచయిత, ఫోన్ లైన్లో ఉన్నారండి. జొన్నవిత్తుల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ ఒక విషాదకరమైన వార్త అండి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఇక లేరు అనడానికి అసలు ఎంతో బాధగా ఉంది. ఆయన ప్రస్థానం గనక మనం ఒక్కసారి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సంగీత మేరు నగధీరుడు అని చెప్పుకోవచ్చు. ఆయన గురించి మీకు అంటే ఎలాంటి అసోసియేషన్ ఉండేది ఆయనతోని? మీ అనుబంధం ఏంటి? మాది ఒక తండ్రి కొడుకు గురువు శిష్యుల అనుబంధం అండి. నన్ను అంత వాత్సల్యంగా అంత ఆత్మీయంగా ఆయన దగ్గరికి చేర్చుకున్నారు. ఆయనతో పాటు సింగపూర్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను. అలాగే నేను రాసినటువంటి తెలుగు పాటలు కృష్ణా జిల్లా గొప్పదనం, గుంటూరు జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఈ జిల్లాల ఈ ప్రాంతాల గొప్పదనాన్ని చాటుతూ రాసిన పాటలకి ఆయనే స్వరం సమకూర్చి ఆయన సంగీత దర్శకత్వం వహించి ఆయనే పాటలు పాడారు, తెలుగు శంఖారావం అని. అలా ఆయనతో నేను వీటికి సంబంధం లేకుండా కూడా ఒక గురు భక్తితో నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నెన్నో కీర్తనలు ఆయన అప్పుడు స్వరపరిచినవి ఇప్పుడు ఆయనకి గుర్తొచ్చినవి నేను విని గురువు గారు ఇగో ఇది విన్నానండి, ఎంత అద్భుతంగా ఉందంటే దానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు ఒకటి కాదు రెండు కాదు, కనీసం ఆయన నాకు
ఆయన జీవితంలో జరిగినటువంటి గొప్ప గొప్ప సన్నివేశాలు కనీసం ఒక 60-70 సన్నివేశాలు ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఒక రసవత్ చమత్కారం, ఒక రసవత్తరమైన సంభాషణ, ఆనందము, దరహాసము తప్పితే ఆయనలో ఇంకేమి చూడం. ఎప్పుడూ కూడా బాధ ఇప్పుడే తప్ప ఆయన కలిగించింది, ఎప్పుడు బాధ కలిగించడం అనేది ఎవరికీ లేదు. ఆయన త్వర శరీరంతో సత్యలోకానికి వెళ్ళిపోయిన ఇవాళ తప్ప ఏ రోజున ఎప్పుడూ కూడా అందరికీ ఆనందాన్ని కలిగించారు. నేను ప్రతిరోజు ఒక గంట అయినా ఆయన కీర్తన ఏదో ఒకటి 1, 2, 3 ఏదో కీర్తనలు వింటూ ఉంటా. నాకు ఆయన సంగీతానికి, నా ప్రాణానికి ఒక అనుబంధం ఉంది. ఆయన ఏ పాట పాడినా తెలుగు భాషలో, తెలుగు సినిమాల్లో కావచ్చు, మలయాళం, కన్నడ, తమిళం, ఒరిస్సా, బెంగాల్, హిందీ, ఏ పాట పాడినా, ఏ సినిమా పరిశ్రమలో అయినా సరే అది సూపర్ హిట్. బాలమురళి గారు పాట పాడారంటే ఏ భాషా చిత్రంలోనా అది సూపర్ డూపర్ హిట్. అంతే. ఆయన ఒక శ్లోకం పాడితే అది సూపర్ హిట్. ఆయన ఏమి చేతురా లింగ అని ఒక జానపద భక్తి గీతం పాడిన, జుగల్బందీ పాడిన, మహావిద్వాంసుడితో జుగల్బందీ పాడుతుంటే ఆయన ఆ కచేరీలో ఆయన కంఠమే ఆకర్షిస్తుంది. ఆయన చూస్తుంటే మనకు ఒక సరస్వతిని చూసినట్టుంటుంది. ఆయన చేసేటువంటి ఆ స్వర ప్రయోగాలు, ఆ విన్యాసాలు, ఆ స్వర సంచారం, ఆ కంఠంలో ఉండే ఆ ఒదుగుదల, ఆ గమకాలు, ఆ భావ ప్రకటన సామర్థ్యం, అది సరస్వతికే సాధ్యం అనిపిస్తుంది. ఈ భూమి మీద సంగీత ప్రియులందరికీ లోటు, భారతీయులకి లోటు, ముఖ్యంగా మన తెలుగు వారందరికీ కూడా లోటు. ఆ సరస్వతి స్వరూపుడు ఆయన ఇలా మనకు దూరం కావటం అనేది చాలా బాధాకరమైన విషయం. ధన్యవాదాలు జొన్నవితులు గారు. అలానే మనతో మాట్లాడడానికి గజల్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాలమురళీకృష్ణ గారు లేరు అని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఆయన నిజంగా ఒక సంగీత మహాసముద్రంగా ఆయన అభివర్ణిస్తూ ఉంటారు. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? అది చాలా గొప్ప అనుబంధం అండి. నాకు ఆయన లేరు, లోటు అంటే మనం ఆయన గురించి ఎలా చెప్పాలంటే ఆయన ఒక సంగీత అవతారం అండి. ఆయన భూమి మీదకి భగవంతుడు అనేక సార్లు వస్తాడు. సంగీతం కూడా భూమి మీదకి ఒక అవతార మూర్తిలాగా వచ్చి అవతారం చాలించి వెళ్ళిపోయింది. ఆయన ఇచ్చినటువంటి సంగీతం మన దగ్గర మిగిలిపోయింది. ఆయన సృష్టించినటువంటి రాగాలు అది ఒక మహా ప్రయోగాలు, అవన్నీ కూడా మనకి యోగం అండి. ఆయన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒక 2 సంవత్సరాల క్రితమే నేను పాలకొల్లులో ఆయనకి స్వర్ణ కంకణ ధారణ సత్కారం చేశానండి. వారికి నేను ఫోన్లో మాట్లాడినప్పుడు తప్పకుండా వస్తాను నాన్న, పాలకొల్లు వస్తాను, కానీ పాలకొల్లు వస్తే ఈస్ట్ గోదావరిలో మీకు దగ్గర కదా, నేను పుట్టిన ఊరు శంకరగుప్తం, అక్కడ నన్ను తీసుకెళ్తావా నన్ను అని అడిగారు ఆయన. తప్పకుండా సార్ మీరు మాతో 2-3 రోజులు ఉండండి అని అడిగా. వారు 2-3 రోజులు పాలకొల్లులో ఉన్నారు. ఓ రోజు ఉదయం అందరూ కూడా అంటే బాలమురళీకృష్ణ గారిలో అందరూ కూడా గొప్ప సంగీత విద్వాంసుని చూశారు. కానీ నాకు, నా మిత్రులకి, ఆయన ఆత్మీయులకి, ఆయన బిడ్డలకు కూడా ఒక అవకాశం కలిగింది. ఆయన శంకరగుప్తుల దగ్గరికి పొలిమేరల్లోకి రాగానే బాలమురళీకృష్ణ గారిలో ఉన్నటువంటి చిన్ని బాలుణ్ణి మేము అందరం చూసాం. ఆ రోజు చిన్న పిల్లాడిలాగా బుల్లి అడుగులు వేసుకుంటూ మేము అందరూ చేతులు పట్టుకుని ఆయన తీసుకెళ్తాం. ఇదిగో ఈ దేవాలయంలో చిన్నప్పుడు నేను ఆడుకునేవాడిని అని చెప్పి ఆ దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన పుట్టినటువంటి ఎగ్జాక్ట్ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం దగ్గరికి వారిని మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడికి ఇదిగో ఇక్కడ పుట్టాను, ఇదిగో ఈ స్థలంలో పుట్టాను నేను అని చూపించారు. ఊరంతా కూడా ఆయన హృదయానికి హత్తుకుంది. ఆయన్ని ఆ ఊర్లో ఆయనకి సత్కారం చేశారు. ఆ ఊర్లో మేళ తాళాలతోటి ఆయన తీసుకుని వెళ్ళారు. ఆ ఊరంతా ఎంత ఆనందపడ్డారో నేను చెప్పలేను. శ్రీనివాస్, ఈ మధ్యకాలంలో ఇంత ఆనందాన్ని నేను ఎప్పుడు పొందలేదయ్యా అన్నారు. మరుసటి రోజు పాలకొల్లులో పురవీధుల్లో ఆయన రథం మీద ఊరేగించి ఆ సంగీత సరస్వతిని ఊరేగించాం. పాలకొల్లు గజ శ్రీనివాస్ కళా పరిషత్ ద్వారా వారికి సత్కారం చేయడం జరిగింది. ఆ రోజు ఎండోమెంట్ మినిస్టర్ మాణిక్యాలరావు గారు, నేను ఆయన కూర్చున్నటువంటి రథాన్ని మీ ఇద్దరం కూడా తోలేవండి. ప్రజలందరూ కూడా పుష్పవర్షం, పూలవర్షం కురిపించి ప్రజలందరూ కూడా ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పాలకొల్లులు మా శ్రీరామలింగేశ్వర స్వామి పులకించిపోయాడు. సాయంత్రం ఆయనకి అద్భుతమైనటువంటి సన్మానం చేశాం. ఎంత బాగా మాట్లాడారు ఆ రోజు. సరదాగా భోజనం చేస్తూ కూడా నన్ను ఆ పాటలు పాడు, ఈ పాటలు పాడని అడిగారు. నా చేత గజలు పాడించుకున్నారు ఆయన.
అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తాను రాను. ఆయన ఆ రోజు శంకర గుప్తాన్ని వదిలేస్తున్నప్పుడు మరలా ఈ దారిలో వస్తాను రాను అన్నట్టుగా చిన్న పిల్లాడిలాగా ఆయన ప్రవర్తించిన తీరు, ఆ రోజు మాతో ఆయన గడిపిన క్షణాలు, ఇవన్నీ కూడా ఇంకా చాలా మా హృదయాల్లో ఇంకా పచ్చిగా ఉన్నాయండి. ఎందువల్లంటే అటువంటి మహానుభావుడు భూమి మీదకి మళ్ళీ రాడండి. ఎందువల్లంటే మనం అందరూ రాబోయే తరాల వారికి గర్వంగా చెప్పుకోవచ్చు, ఆయన జీవించి ఉన్న సమయంలో మనం కూడా జీవించి ఉన్నాము, ఆయన కచేరీలు మనం చూసాము, వారితో స్వరచాలనము కరచాలనము కూడా చేశాము అని మనం అందరం కూడా చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఆయనకి మేము చాలా ఏళ్ళుగా చూస్తున్నామండి. ఆయన భక్తులుగా మాకు మేము ఇంత కొంచెమైనా సంగీతం పాడుకోగలుగుతున్నామంటే, మేము నాలాంటి చిన్న చిన్న గాయకులు కూడా స్వరపరచుకోగలుగుతున్నామంటే, ఇది ఈ రాగం ఈ రాగం అని తెలుసుకోగలుగుతున్నాం అంటే మహానుభావుడు వారు పాడినటువంటి కృతుల్ని మేము కూడా మార్నింగ్ వాకుల్లో ఉదయం నడకల్లో వాటిలో కూడా మేము ఆలపిస్తూ నేర్చుకుంటాం ఆయన దగ్గర. ఇవాళ ప్రపంచం ఆయన దగ్గర సంగీతం నేర్చుకుందండి. ఇవాళ మహానుభావుడి దగ్గర ఆయన సృష్టించినటువంటి రాగాలు అలాగే ఒక అద్భుతమైనటువంటి రాగాల కోటల్లాగా నిలబడిపోతాయండి మహానుభావుడు చేసినటువంటివి. ఆయన జన్మ సార్థక్యం అయిపోయిందండి. ఆయన అవతారం ఇవాళ ఒక సంగీత అవతారము. ఆయనకి రాని ఇన్స్ట్రుమెంట్ లేదండి. ప్రతి వాద్య పరికరాన్ని ఇలా ముట్టుకుంటే ఆయన చక్కగా ఆయన అద్భుతంగా ఆలపించేసేవాడు. వారితో ఆయన అంత అద్భుతంగా ప్లే చేసేవాడు మహానుభావుడు ఆయన. కాబట్టి నేను చాలా చిన్నవాడిని సార్ ఆయన గురించి మాట్లాడడానికి. మీకు నేను ఎందుకు గుర్తొచ్చానో నాకు అర్థం కావట్లేదు. ఎన్టీవీకి నేను అంత శ్రేష్టమైనటువంటి గాయకుడిని కాదు, కానీ భక్తుల్ని. ఆయనకి అందరూ భక్తులే. ఆయన కీర్తనలు పాడేవాళ్ళు కానీ ఆయన వినేవాళ్ళు కానీ ఇవాళ ఈ భూమి మీద ఇక్కడున్న వాళ్ళందరూ కూడా బాలమురళీకృష్ణ గారికి భక్తులు. ఇవాళ మనం అందరం కూడా ఆయనకి గుండెల్లో కోవిల కట్టుకుని మనం అందరం ఉండాలి. ఇవాళ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ఎట్లా చేసుకుంటారో రాబోయే రోజుల్లో బాలమురళీకృష్ణ గారి ఆరాధన ఉత్సవాలు ఈ ప్రజలు జరుపుకుంటారు సార్. అటువంటి మహానుభావుడికి ఎలా నీరాజనం ఇవ్వాలో కూడా తెలియట్లేదు. నేను ఢిల్లీలో నిజంగా శ్రీనివాస్ గారు ఎంతో బాధాకరమైన విషయం. నిజంగా ఎవరిని కదిలించినా సరే సంగీతంతో ఏమాత్రం పరిచయం ఉన్న వ్యక్తి అయినా లేదా అసలు ఎటువంటి సంగీత ఆస్వాదన లేని వ్యక్తి అయినా సరే బాలమురళీకృష్ణ అంటే ప్రాణం ఇచ్చే విధంగా ఆయన కీర్తనలు కానీ ఆయన ప్రతిభ కానీ ఉంటుంది. ఇది నిజంగా ఒక సంగీత సారథిని, ఒక మహా వ్యక్తిని, బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయిన బాధ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. నిజంగా మొత్తం సంగీత ప్రపంచమే మూగపోయింది. కానీ పలువురు మనతో మాట్లాడుతూ